అమ్మాయిల కోసం ఫైట్ చేయకండి చేతన్. అమ్మాయిల ఫైట్ లో నిలబడండి. నేను మన ఫ్రెండ్స్ తో కలిసి డియర్ కామ్రేడ్ మూవీ చూస్తున్నా. అందులో రష్మికకి ప్రాబ్లం వస్తే విజయ్ దేవరకొండ ఫైట్ చేస్తాడు వెళ్ళి. లాస్ట్ కి విజయ్ దేవరకొండనే తప్పు అతని మీద వేసుకుంటాడు. ఆ సినిమా కాబట్టి లాస్ట్ కి రష్మిక చెప్పింది నిజమేంటో. రియల్ లైఫ్ లో అలా ఉండదు. ఎందుకో చెప్తా విను. నేను చాలా రిలేషన్షిప్స్ ని అబ్జర్వ్ చేశాను. ఎప్పుడు అమ్మాయి స్వేచ్ఛ కోసం అబ్బాయి ఫైట్ చేస్తాడు. ఇంట్లో వాళ్ళకి స్ట్రిక్ట్ గా ఉండి అమ్మాయికి ఫ్రీడమ్ ఇవ్వకపోతే అబ్బాయి ఫైట్ చేస్తాడు. అబ్బాయి అమ్మాయికి ఎడ్యుకేట్ చేస్తాడు. ఎలా ఉండాలి, నువ్వు ఇంట్లో ఎలా బిహేవ్ చేయాలి, మీ నాన్నతో ఎలా మాట్లాడాలి, నీ స్వేచ్ఛను నువ్వు తిరిగి ఎలా పొందాలి అని చెప్పేసి అబ్బాయి అమ్మాయికి ఎడ్యుకేట్ చేస్తాడు. కానీ అమ్మాయిల మైండ్ ఎంత కాంప్లికేటెడ్ అంటే, మా అమ్మ నాన్న ఎప్పుడు నన్ను అర్థం చేసుకోరు అనే థింగ్ నుంచి మా అమ్మ నాన్న జోలికి వస్తే నరికేస్తా అనేంత వరకు కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది. సో నువ్వు వాళ్ళ స్వేచ్ఛ కోసం పోరాడితే వాళ్ళకే పెద్ద శత్రువు అవుతావు. అందుకే చలం గారు చెప్తారు, స్త్రీ స్వేచ్ఛను స్త్రీయే గుర్తించాలి. ఎంత స్వేచ్ఛ కావాలో, ఎందుకు స్వేచ్ఛ కావాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ కూడా స్త్రీకే ఉండాలి అని. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే అమ్మాయిల కోసం ఫైట్ చెయ్యకు. అమ్మాయిల ఫైట్ లో స్టాండ్ తీసుకో. సో ఒక అమ్మాయి దేనికోసమైనా పోరాడుతుంది అంటే ఆమెతో బలంగా నుంచో. అంతేకాని ఆమె జాలిపడో ఇంకోటి అయ్యా నువ్వు పోరాటం స్టార్ట్ చేయకు. ఇఫ్ చేసావే అనుకో, లాస్ట్ కి ఆ అమ్మాయి అంటది ఇదంతా ఎవడు చేయమన్నాడు అని. దాట్ సింపుల్.